చీమిడి ముక్కు కోడలు. ఊళ్ళో శారదా ప్రసాదు దంపతులు తమ కొడుకు రమేష్ని చెట్టుకి కట్టేశారు. అది చూసి ఊరంతా నవ్వుకుంటూ ఉంటారు. రమేష్కి చిరాగ్గా ఉంటుంది. అప్పుడు పెద్దావిడ శ్యామల ఇలా అడుగుతుంది. ఏంటే శారదా, పెళ్లి చేయాల్సిన కొడుకుని అలా చెట్టుకి కట్టేశావు? పెళ్లి చేయడానికే కట్టేశానులే పెద్దవ్వా. మరి దారిలోకి వచ్చాడా? ఇంకా లేదు పెద్దవ్వా, కాని దారిలోకి వస్తాడు. ఏంటో ఈ కాలం పిల్లలు కళ్ళు పళ్ళు కాళ్ళు చేతులు ముక్కు చూసి పెళ్లి చేసుకుంటున్నారు. అదే మా రోజుల్లో అయితే. దయచేసి మీ కథంతా చెప్ప మాకు పెద్దవ్వా. చెప్పేంత ఉత్సాహం తమరికి ఉన్నట్టుంది గాని వినేంత ఓపిక మాత్రం మాకు లేదు అని ప్రసాద్ చెప్పగానే ఆ పెద్దవ్వ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చెట్టుకి కట్టేసిన రమేష్ ఆవేశంగా ఆ కట్టుని విడిపించుకోవాలని ప్రయత్నం చేస్తూ కోపంగా, అమ్మా, నేను మీ కొడుకుని, పొలం దగ్గర కట్టేసిన ఎద్దును కాదు. నాకు మాత్రం నువ్వు ఎద్దు ఒకటే బాబు, చెప్పింది వినాలి, లేదంటే ఇద్దరి పరిస్థితి ఇట్టాగే ఉంటది. నా పెళ్లి విషయంలో మాత్రం మీ మాట వినేదే లేదు. అయితే ఈ కట్టు నుంచి నిన్ను విడిపించేది కూడా లేదులే బాబు. నువ్వు కూడా ఏంటి నాన్న, అన్నీ తెలిసి అనామికాని పెళ్లి చేసుకోమని అమ్మ మాటకి సపోర్ట్ చేస్తున్నావు? నాకు సపోర్ట్ చేయకపోతే ఏం జరుగుతుందో మీ నాన్నకు తెలుసులే బాబు. ఏంటమ్మా అది? నీ పెళ్లి గోల్ బాబు. అనామికని పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు. ఓ మాట చెప్పు చాలు, అంతే. నిన్నెలా విడిచిపెట్టి అలా నీకు అనామికకి పెళ్లి చేస్తాం. ఇద్దరు హాయిగా చిలక గోరింకల్లా కాపురం చేసుకుంటూ పట్నంలో సంతోషంగా ఉండండి. ఆ చీవుడి ముక్కు అనామికాని పెళ్లి చేసుకుంటే నీ జీవితం బాగుంటుంది బాబు. మేం ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది. ఆలోచించి కాదులేనన్నా, తన అన్నయ్యకిచ్చిన మాట కోసం చేసుకుంటుంది. నువ్వు ఎట్టా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు బాబు. నువ్వు అనామికని పెళ్లి చేసుకోవాలి, ఆనందంగా ఉండాలి. అదే నా కోరిక. నాకు కావలసింది కూడా అదే. అయ్యో అమ్మా, నేనెంత చెప్పినా నా బాధను అర్థం చేసుకోకుండా చీవుడి ముక్కు అనామికతో నా పెళ్లి చేయాలని ఆరాటపడుతున్నారు మీరు. అనామికని పెళ్లి చేసుకుంటే ఆనందం తప్ప బాధలుండవురా బాబు. చీవుడి కడుతున్న అనామికని పెళ్లి చేసుకుంటే అందరూ నన్ను జాలిగా చూస్తారు, హేళనగా నవ్వుతారు, ఫ్రెండ్స్ అయితే వెక్కిరిస్తారు. నీకు అర్థమవుతుందా? బాబు రమేష్, నేనొక్క మాట మాత్రం చెప్పగలనరా. నువ్వు నీ కట్టు నుంచి బయటపడాలంటే చీవుడి ముక్కు అనామికాని పెళ్లి చేసుకుంటానని ఒప్పుకోవాల్సిందే, పెళ్లి చేసుకోవాల్సిందే. తప్పదురా. కొడుకు సంతోషంగా ఉండాలని ఏ తల్లిదండ్రులైనా పెళ్లి చేస్తారు. మీరిద్దరు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నారు. నా పెళ్లి విషయంలో ఎందుకు ఇలా విలన్లా బిహేవ్ చేస్తున్నారు ఏమో. అదంతా కాదు బాబు. ఇప్పుడు నువ్వు చీవుడి ముక్కు అనామికని పెళ్లి చేసుకుంటున్నావా లేదా, అది మాత్రం చెప్పు చాలు అని తల్లి శారద అడగగానే రమేష్ అయిష్టంగా ముఖం పెట్టి, నా తలరాతని ఎవరు మార్చగలరు? అంతా మీ ఇష్టం. ముందైతే ఈ కట్లిప్పండి, ఒళ్ళంతా మంటలేస్తుంది, మరీ గట్టిగా కట్టేశారు అని చెప్పగానే శారద దంపతులు సంతోషపడ్డారు. వెళ్ళు శారదా, కొడుకు అనామికతో పెళ్లి కొప్పుకున్నాడుగా, వెళ్ళి ఆ తాడిప్పే వెళ్ళు అని భర్త ప్రసాద్ చెప్పగానే శారద కూడా మురిసిపోతూ, ఇప్పుడే ఇప్పేస్తానండి అని రమేష్ దగ్గరికి వచ్చింది. అయ్యో బాబు, ఒళ్ళంత మంట పుడుతుందా? సారీ బాబు, నీ మంచి కోసమేగా ఇట చెయ్యాల్సి వచ్చింది. కట్లు ఇప్పేస్తానాగు అని చెబుతూ ఉండగా ప్రసాద్ సంతోషపడుతూ తనలో తాను, ఏదేమైనా మేనకోడలు చీవుడి ముక్కు అనామికని తన కోడల్ని చేసుకోవాలనే కోరికను తీర్చుకుంది మా శారద. మరట్టా ఉంటుంది నా భార్యతో. శారదంటే శాంతిమూర్తి అనుకున్నారా? కాదు కాదు, సమయం సందర్భాన్ని బట్టి భద్రకాళిలా మారి అల్లాడించేస్తుంది. ఏమైనా అంటే చెయ్యి చూసారా, రఫ్ ఆడిచ్చేస్తాను అంటుంది. అనుకుంటూ ఉండగా కట్లు విప్పిన కొడుకు రమేష్ని తీసుకుని ప్రసాద్ దగ్గరికి వచ్చింది శారద. శారదా, మీ అన్న వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు, ఒరే అన్నయ్య, నీ చీవుడి ముక్కు కూతుర్ని చూసుకోవడానికి వస్తున్నావని చెప్పు. మనం బయలుదేరేటప్పుడు చెబుతానులేండి, పదండి అని ఇంటివైపు నడుస్తూ ఉంటారు. అది లక్కవరం అనే ఊరు. పొలం పనులు చేసుకుంటూ జీవించే రాజయ్య సావిత్రి దంపతులకి అనామిక ఒక్కగానొక్క కూతురు. పెళ్లి వయసొచ్చినా తన ముక్కు కారటం మాత్రం ఆగలేదు. చివరికి చీవిడి ముక్కు అనామిక అనే పేరు తెచ్చుకుంది. తన ఫ్రెండ్ అమృత అప్పుడప్పుడు చీవిడి ముక్కు అనామిక అంటూ ఆట పట్టిస్తూ ఉంటుంది. నిన్నెవరు చేసుకుంటారో కాని నీకు ముద్దు పెట్టలేడు, ముచ్చట్లు చెప్పలేడు. పాపం, అతను మాత్రం సన్యాసంలో కలవాల్సిందే అని నువ్వనుకుంటున్నావు అమృత. నన్ను, నా చీమిడి ముక్కును అర్థం చేసుకునే మంచివాడు భర్తగా వస్తాడని నేను అనుకుంటున్నాను. నేను అలా ఆశపడుతున్నాను. అనుకున్నంత ఈజీగా, ఆశపడినంత సులువుగా జీవితం ఉండదే. నువ్వు చెప్పేది నిజమే కావచ్చు అమృత,
కానీ మన జీవితం మన చేతుల్లో ఉందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నా చీమిడి ముక్కు కారణంగా నాకు పెళ్ళి అవ్వకపోతే నేను బాధపడను. మా అమ్మా నాన్నలను చూసుకుంటూ ఈ జీవితం మొత్తం గడిపేస్తాను. అంతా ఆ శివయ్య మహత్యం అని ఇంట్లోకి వెళ్తుంది. శారదా, ప్రసాదు, రమేష్ ముగ్గురు కారులో అనామిక ఊరి వైపు వెళ్తూ ఉంటారు. అనామిక ఇంటి అరుగు మీద కూర్చుని కారుతున్న ముక్కుని తీసుకోకుండా పిండి వంటలు తింటూ ఉంటుంది. ఇంట్లో నుంచి సంతోషంగా రాజయ్య దంపతులు వచ్చారు. అమ్మా అనామిక, నిన్ను పెళ్లి చేసుకోటానికి నా మేనల్లుడు రమేషు ఒప్పుకున్నాడంట. నిన్ను చూసుకోవడానికి ఇప్పుడే వస్తున్నారంట. అవునా నాన్న, నేనంటే బావకి ఎంతో ప్రేమ. నాకు చీమిడి ముక్కుందన్న విషయం తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు అని మరింత సంతోషంగా తింటూ ఉంటుంది అనామిక. సావిత్రి కూతురు నోటి దగ్గర పిండి వంటల్ని చటుక్కున లాగేసుకుని కొంచెం కోపంగా ఇలా అంటుంది. ఇప్పుడైనా కాస్త తింటం ఆపు. ఆ ముక్కు చీదుకుని రెడీ అవు తల్లి అని చెప్తుంది. అనామిక కోపంగా చూస్తూ కారుతున్న ముక్కుతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ తన తల్లి చేతిలో ఉన్న పిండి వంటల్ని లాక్కొని నవ్వుకుంటూ ఇంట్లోకి పారిపోతుంది. ఇంటి బయట రాజయ్య, సావిత్రి నవ్వుకుంటూ ఎదురుచూస్తూ ఉంటారు. ముఖం ముడుచుకున్న రమేష్ని తీసుకుని శారదా, ప్రసాద్ దంపతులు వచ్చారు. రాజయ్య దంపతులు వినయంగా నమస్కారం పెట్టి ఆత్మీయంగా పలకరించి మర్యాదపూర్వకంగా ఇంట్లోకి పిలిచి కూర్చోబెడతారు. అందంగా తయారైన అనామికాని తీసుకుని సావిత్రి వచ్చింది. శారదా, ప్రసాద్లకు లక్షణంగా ఉన్న కోడలు కనబడితే రమేష్కి మాత్రం కారుతున్న ముక్కుని క్లీన్ చేసుకుంటూ కనిపించింది అనామిక. అంతే, తల తిరిగినట్టుంది. కానీ కంట్రోల్ చేసుకున్నాడు. ఎలా ఉన్నావు బావా? నేను బాగున్నాను, బాగుపడ్డాను అనామిక. నువ్వు మాత్రం చిన్నప్పటి నుంచి ఆ చీవిడి ముక్కుతూనే ఉన్నావు, కొంచెం కూడా మారలేదు. లేదు బావా, నేను మారాను. నాతో పాటే నా చీవుడి ముక్కు కూడా ఎదిగింది. చిన్నప్పుడు చీమిడి తీస్తే చిన్న స్పూన్ అంత వచ్చేది, మరిప్పుడు తీస్తే చిన్న గ్లాస్ నిండా వచ్చినంతగా వస్తుంది. ఇది మార్పే కదా బావా, అందుకే నేను చెప్తున్నాను బావా, నేను కూడా మారానని అని అనామిక చెప్పగానే అందరూ గొల్లున నవ్వుతారు. రమేష్ మాత్రం ఇబ్బంది పడుతూ ఉంటాడు. అందరూ అన్ని విషయాలు మాట్లాడుకుని ఒక రోజున అనామికకి రమేష్కి పెళ్లి చేస్తారు పెద్దవాళ్ళందరూ కలిసి. ఇక రమేష్ తాళి కడుతుంటే అనామిక మాత్రం కారుతున్న ముక్కుని క్లీనింగ్ చేసే కార్యక్రమమే పెట్టుకుంటుంది. పెళ్లికొచ్చిన వాళ్ళంతా రమేష్ని జాలిగా చూసి హేళనగా నవ్వుతూ ఉంటారు. మొత్తానికి వాళ్ళిద్దరికీ ఘనంగా పెళ్ళయింది. చీవిడి ముక్కు అనామిక కాపురానికొచ్చింది. అప్పుడు అనామికాని రమేష్ టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. కానీ అనామిక మాత్రం ఏమీ బాధపడకుండా చిలిపిగా, చలాకీగా సమాధానం చెప్పేస్తూ ఉండేది. ఒక రోజున అనామిక ప్రేమగా కారుతున్న చీవిడి ముక్కుతో టీ తీసుకొచ్చి ఇచ్చింది. బావా, నీకోసమని వేడివేడి టీ తీసుకొచ్చాను, తాగు, భలే రుచిగా ఉంటుంది. ఎందుకు? చక్కెరకి బదులుగా నీ చీమిడి వేసావా ఏంటి? అమ్మో, నా చీమిడి అయిపోతుందని సాల్ట్ వేశాను బావా అని చిలిపిగా నవ్వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రమేష్ కోపంగానే టీ తాగుతాడు. టీలో నిజంగానే ఉప్పు ఉండటంతో మొత్తం ఉమ్మేస్తాడు. కిచెన్ గుమ్మం దగ్గరున్న అనామిక అది చూసి పక్క నవ్వుతుంది. రమేష్ కోపంగా చూసి నిన్ను అని బయటకు వెళ్ళిపోతాడు. అనామిక సరదాగా నవ్వుకుంటూ చీవిడి ముక్కుతో టిఫిన్ చేస్తూ ఉంటుంది. ప్రసాదు, శారదలు అరుగు మీద కుర్చీల్లో కూర్చుని ఉంటారు. కొడుకు కోడలు కాపురం గురించి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ భయపడిపోతూ ఉంటారు. ఏంటండి, అబ్బాయి అనామికతో ప్రేమగా ఉండట్లేదు, మాట్లాడట్లేదు. ఎప్పుడు చూడు కోపంగానే మాట్లాడుతున్నాడు, కోపంగానే ఉంటున్నాడు. ఎట్టాగైతే వాళ్ళ కాపురం ఎట్టా సాగుద్ది చెప్పండి. మనం ఇప్పుడప్పుడే తొందరపడద్దు శారదా, మరికొంతకాలం చూద్దాం అని ఇద్దరూ చర్చించుకుంటూ ఉండగా రమేష్ జాగింగ్ చేసుకుని ఇంటికి తిరిగొచ్చాడు. అనామిక అప్పుడే బయటకొచ్చి, అత్తయ్య, వేడివేడిగా టిఫిన్స్ రెడీ చేశాను, తినడానికి రండి. నీ చీవిడేసి చేసావా? లేదు బావా, నాలో ఉన్న ప్రేమ మొత్తాన్ని వేస్ట్ చేశాను. బావుంటుంది, తిని చూడండి ఒకసారి నేను చేసిన టిఫిన్ తిన్నావంటే అని అనామిక చెప్తుంటే మాట మధ్యలోనే రమేష్ కల్పించుకొని, తిన్నావంటే లూజ్ మోషన్స్కి బలి కావాల్సిందే కదా అని పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ ఉంటాడు. శారదా, ప్రసాదులు పైకి గట్టిగా నవ్వలేకపోయినా ముసిముసిగా నవ్వుకుంటారు. అది అనామికకి మరింత చిలిపిగా అనిపించి, ప్రేమతో భార్య ఏమిచ్చినా తీసుకోవాలి, ఏం పెట్టినా తినాలి, అలా భర్త తినలేకపోతే అని అనామిక చెప్పబోతూ ఉంటే రమేష్ మళ్ళీ గల్పించుకొని, తినలేకపోతే భార్య ఇల్లు వదిలిపెట్టి పారిపోతుందా? చెప్పనామిక, భర్త తినలేకపోతే ఆ భార్యకి ఏమవుతుంది? ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోయినా శాశ్వతంగా రాకుండా ఉండాలి అని మురిసిపోతూ చెప్తాడు. అప్పుడు అనామిక, అయ్యో బావా, నేను చెప్పేది పూర్తిగా వినలేవా?
భార్య ప్రేమగా చేసి పెట్టినవి భర్త గనక తినలేకపోతే భర్తకి ఆకలేస్తుంది అంతే అని చెప్పి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసి శారదా దంపతులు చాలా సంతోషిస్తారు. కొడుకు కోడలి కాపురం అలా సాగుతూ ఉండాలని మనసారా కోరుకుంటారు. అలా చీవిడి ముక్కు కోడలు అనామిక ఇంటి పని వంట పని చక్కగా చేసుకుంటూ రమేష్తో సరదాగా తన జీవితాన్ని గడిపేస్తూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. వేసవిలో పేద అత్తా కోడలి మాయాగడ్డి ఇల్లు. వేసవి కాలం మొదలైంది. ఆకాశంలో సూర్యుడు మండిపోతున్నాడు. ఏ పంటా లేని పొలాల గట్టున ఉన్న ఒక పచ్చని చెట్టు కింద 2 ఎండిన గడ్డి మోపులున్నాయి. ఉన్నట్టుండి ఆ గడ్డి మోపులకు ముఖాలు ప్రత్యక్షమయ్యాయి. వాటికి కొద్ది దూరంలో ఎండిన గడ్డి మోపుల్ని మోస్తున్న అత్తాకోడళ్ళు శారదా అనామిక కనిపించారు. అత్తాకోడళ్ళకి ధారగా చెమటలు గారుతూ ఉంటాయి. అయినా గడ్డి మోపుల్ని మోసుకెళ్తూ వాళ్లకి కొద్ది దూరంలో ఎడ్లబండి మీదున్న తండ్రి కొడుకులు ప్రసాద్ రమేష్లకి ఇస్తూ ఉంటారు. వాళ్ళు బండి మీద భద్రంగా పెడుతూ ఉంటారు. అప్పుడు, నాన్నా, నేను చెప్పేది విను. గడ్డిలు కాకుండా ఈ గడ్డిని అమ్మేద్దాం. ఆ డబ్బులతో పిల్లలు చెప్పినట్టుగా ఒక కూలర్ కొందాం. నా మాట వినండి నాన్నా. సరే బాబు, నువ్వు చెప్పినట్టుగానే ధనుంజయ్ బాబు గారి దగ్గర ఇంటి కోసమని 10,000 రూపాయలకి అప్పుగా ఈ గడ్డిని తీసుకున్నా. నువ్వు ఈ గడ్డిని ఎంత కమ్మితే పిల్లలు కోరుకున్న కూలర్ వస్తుందో చెప్పు. ఒక 6,000కి వస్తుంది నాన్నా. మిగతా 4,000 ఏం చేద్దాం మరి? ఎలాగూ ఎండాకాలం మనకి సరిగ్గా పనుండదు కదా నాన్న. ఈ 4,000తో ఇంట్లో కావాల్సిన సరుకులు తెచ్చుకుందాం. మరి మళ్ళీ పంట వేయటానికి కావాల్సిన పెట్టుబడిని ఎక్కడి నుంచి తెద్దాం బాబు? ఉన్నాడు కదా నాన్న ధనుంజయ్ బాబు గారు. ఆయన చెప్పింది విన్నావు కదా. పాత అప్పు తీర్చకుండా కొత్త అప్పు ఇవ్వడు. అవసరం అనుకుంటే వడ్డీ మీద వడ్డీ వేసి ఎక్కువ డబ్బులు లావుతాడు. అప్పుడు మన బతుకులు రోడ్డు మీద పడతాయి బాబు. అది కాదు నాన్న, పాపం పిల్లలు. ఇలా చూడు రమేషు, నేనెందుకు ఈ గడ్డిల్లు గడదామంటున్నానో నువ్వు అర్థం చేసుకోవటంలా. నీకు అర్థమయ్యేలా చెప్తాను విను అని అంటూ ఉండగా శారదా అనామికలు నెత్తిన గడ్డి మోపుల్ని పెట్టుకొని అతి కష్టం మీద బండి దగ్గరికి వచ్చారు. ప్రసాదు రమేష్లు వాటిని తీసుకుని బండిలో పెట్టారు. అప్పుడు ప్రసాదు కొడుకు రమేష్ చెప్పిన విషయం గురించి అత్తాకోడలకి చెప్తాడు. అలా చెయ్యొద్దు బాబు. ఈ గడ్డితో ఇల్లు కట్టి గడ్డి మీద పాత బియ్యం సంచుల్ని కప్పుతాలే. అప్పుడప్పుడు ఆటి నీళ్లతో తడుపుతూ ఉంటే అంత వేడిగుండదులే బాబు. నేను చెప్పేది అర్థం చేసుకో. అవునండి, నేను అత్తయ్య మాట్లాడుకుని ఈ నిర్ణయానికి వచ్చాం. గడ్డీలు కట్టుకుని బియ్యం బొంతల్ని మీద కప్పుతాం, నీళ్లతో తడుపుకుంటూ ఉందాం. సరే, అత్తాకోడలు చెప్పిన తర్వాత నేను చేసేదే ఉంది. అలాగే కానివ్వండి అని చెప్పగానే శారదా అనామికాలు బండి నుంచి వెళ్ళిపోతారు. చెట్టు కింద ఉన్న 2 గడ్డి మోపులు అత్తాకోడల కష్టాన్ని చూస్తూ మాట్లాడుకుంటాయి. ఏమే పాపం, ఆ అత్తకోడలని చూస్తుంటే జాలిగా ఉంది. వాళ్ల కోసం ఏవైనా చెయ్యాలనిపిస్తుంది. ఏం చేద్దాం చెప్పు. నాకు వాళ్ల కోసం ఏమైనా చెయ్యాలని ఉంది, కానీ ఏం చెయ్యాలో అర్థం కాకుందే. నువ్వే చెప్పు, మనం వాళ్ల కోసం ఏం చేస్తే బావుంటుందో అని మొదటి గడ్డి ముఖం అనగానే రెండో గడ్డి ముఖానికి కోపం వచ్చింది. అన్నీ నేను చెప్పిన తర్వాత నువ్వేం చేస్తావే? నేను చెప్పింది ఏదైనా చేసావా నువ్వు? నేను చెప్పింది తిరిగి నాకే చెబుతావు, నన్నే చెయ్యమని అంటావు. నీతో స్నేహం పెద్ద తలనొప్పిగా మారింది. చ, అదిగో అలా కోపం తెచ్చుకుంటేనే నాకు మహా చెడ్డ చిరాకు. నువ్వు నేను భూమాత ఒడిలో నుంచి వరి మొక్కలుగా వచ్చిన విషయం మర్చిపోవద్దు. నాకు గుర్తుంది లేవే, నువ్వే ఎందుకొచ్చామనే విషయాన్ని మరచిపోయావు. లేదు లేదు, నేనేమీ మరచిపోలేదు. భూమాత చెప్పిన విషయం నాకు బాగా గుర్తుంది. నన్ను నమ్ముకొని బతుకుతున్న ఈ అత్తాకోడళ్ల కుటుంబానికి ఎండాకాలం వచ్చినప్పుడు చెయ్యాల్సిన సహాయం ఏమైనా ఉంటే చెయ్యమని చెప్పింది కదా. ఇప్పుడు మనం చెయ్యాల్సిన సహాయం ఏమిటో నీకు ఇప్పటికైనా అర్థమైందా? లేదంటే అది కూడా నేనే గుర్తు చెయ్యాలా? ఏం గుర్తు చేయాల్సిన అవసరం లేదులే. ఇప్పుడు మనల్ని వాళ్ళు తీసుకెళ్లి గుడిసె వేసుకుంటారు. అప్పుడు మనం ఆ గుడిసె వేడిగా లేకుండా చల్లగా ఉండేలా చూసుకోవాలి, అంతే కదా? ఏమో అనుకున్నాను. మెమరీ పవర్ బాగానే ఉంది నీకు. ఇంకెందుకు ఆలస్యం? మనకి మనం గాల్లోకి ఎగిరి ఆ ఎడ్ల బండిలో పడదాం పద. అలా చేస్తే వాళ్ళు ఇదేదో మాయలా ఉంది, ఈ 2 గడ్డి మోపులు వద్దు,
వీటిని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోదామని అనుకుంటే అప్పుడు మనకి భూమాత చెప్పిన పని సరిగ్గా చేయని వాళ్ళమవుతాం కదా అని మాట్లాడుకుంటూ ఉంటుంటే అత్తాకోడళ్ళు గడ్డి మోపులు మోస్తూ ఉంటారు. అవును, నువ్వు చెప్పేది కూడా నిజమే. కాకపోతే వాళ్ళు లేనప్పుడు కానీ విశ్రాంతి కోసం ఇక్కడికి వచ్చినప్పుడు కానీ మనం నెమ్మదిగా వెళ్ళి ఎడ్ల బండిలో పడదాం. అప్పుడు వాళ్ళకి మన మీద ఎలాంటి చెడు అభిప్రాయం ఏర్పడదు. ఈ ఆలోచన బాగుందిలే అని ఆ రెండు మాట్లాడుకుంటాయి. వాటికి ముఖాలు మాయమవుతాయి. రెండు నెమ్మదిగా ఆ చెట్టు కింద నుంచి దొర్లుకుంటూ వెళ్తూ ఉంటాయి. శారదా అనామికలు గడ్డి మోపుల్ని ఎత్తుకొని బండివైపు నడుస్తూ నీరసంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అత్తయ్య, వినబడింది చెప్పుకోళ్ళ. మోసినంత వరకు చాలా అత్తయ్య. ఎండ మరీ ఎక్కువగా ఉంది. వెళ్ళి కాసేపు చెట్టు నీడని కూర్చుందాం. నేను కూడా అదే అనుకుంటున్నాను కోళ్ళ. కానీ ఎడ్ల బండి మీద గడ్డి మోపలు సర్దుతున్నా ఆ తండ్రి కొడుకులు ఏమంటారో ఏమనని భయంగా ఉంది. నేను మావయ్యకి చెప్తాను, మీరు మీ అబ్బాయికి చెప్పండి. సరే కోళ్ళ అని ఇద్దరూ మాట్లాడుకుంటూ వాళ్ళకి దూరంగా ఎడ్ల బండి మీద నిలబడిన ప్రసాద్ రమేష్ల దగ్గరికి వచ్చారు. నెత్తిన ఉన్న గడ్డి మోపుల్ని వాళ్ళకిచ్చారు. మావయ్య, ఎండ ఎక్కువగా ఉంది, మా వల్ల కాదు. మేము వెళ్ళి చెట్టు నీడన కూర్చుంటాం. మీరు కూడా రండి. సూర్యుడు కొంచెం చల్లబడిన తర్వాత ఇంటికి వెళ్దాం. అప్పటి వరకు ఆ చెట్టు నీడన కూర్చుందాం. సర్లే కోళ్ళ, మీరెళ్ళండి, నేను అబ్బాయి తర్వాత వస్తాం అని చెప్పగానే అత్తాకోడళ్ళు సంతోషపడ్డారు. చకచకా చెట్టు దగ్గరికి వచ్చారు. అక్కడున్న రాళ్ల మీద కూర్చున్నారు. ఇద్దరికీ హాయిగా అనిపించింది. రెండు గడ్డి మోపులు నెమ్మదిగా బండి దగ్గరకు వెళ్తూ ఉంటాయి. రమేషు ప్రసాదులు బండి దగ్గర నుంచి చెట్టు దగ్గరికి వచ్చారు. నలుగురు చెట్టు నీడన కూర్చున్నారు. బండి దగ్గరికి వచ్చిన గడ్డి మోపులు ఒక్కసారిగా గాల్లోకి లేచి బండిలో పడ్డాయి. అలా సమయం గడుస్తూ ఉంటుంది. 2 గంటలు విశ్రాంతి తీసుకున్న తర్వాత ప్రసాదు, రమేషు, శారద, అనామికాలు ఎడ్ల బండి నిండా పెట్టిన ఎండుగడ్డిని తీసుకుని ఇంటికొచ్చారు. అందరూ కష్టపడి గడ్డిలు కట్టుకున్నారు. పాతింట్లో ఉన్న బట్టల్ని, టీవీని తెచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. ఆ రోజు రాత్రి అందరూ భోజనాలు చేసి ఇంటి బయట మంచాలేసుకుని పెద్దవాళ్ళందరూ పడుకున్నారు. బాబు రమేషు, బాగా చీకటి పడ్డ వాతావరణం ఇంకా వేడిగానే ఉంది. ఎంత కూడా చల్లబట్టంలా, చల్లని గాలి రావటంలా. ఇప్పుడే ఇలా ఉంటే రేపు మనం బతికేది కష్టమేమో కదా. అందుకే కదా నాన్న కూలర్ కొందామని చెప్పింది. ఇప్పుడు బాధపడితే ఏంటి లాభం, గడ్డితో ఇల్లు కట్టేసుకున్నాంగా అని మాట్లాడుకుంటూ ఉంటుంటే పిల్లలు హరీషు, భవ్యలు ఇంట్లో కూర్చొని పాత టీవీ చూస్తూ ఉంటారు. నెమ్మదిగా ఆ గడ్డిలో నుంచి చల్లని గాలొస్తూ ఉంటుంది. పిల్లలకు హాయిగా ఉంటుంది, సంతోషపడతారు. చెల్లి, ఈ గడ్డిలు చల్లగా హాయిగా ఉంది కదూ. అవునన్నయ్య, నేను వెళ్ళి నానమ్మ, తాతయ్య వాళ్ళకి చెప్తాను. అందరినీ తీసుకొస్తాను. ఈ గడ్డిలు భలేగుందన్నయ్య అని భవ్య సంతోషంగా బయటకొచ్చి అందరికీ విషయం చెప్తుంది. అందరూ ఆశ్చర్యంగా ఇంట్లోకొస్తారు. గడ్డి ఇల్లు నిజంగానే చల్లగా ఉంటుంది. గడ్డిలో నుంచి చల్లని గాలొస్తూ ఉంటుంది. అందరికీ ప్రాణం ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఏంటి శారద ఈ మాయ, ఎండిన గడ్డితో వేసిన ఇల్లు ఎంతగా చల్లగా ఉంది, నాకేంటో అర్థం కావటంలా. ఇందులో అర్థం కాపాడానికి ఏమని చెప్పండి. మనం భూతల్లిని నమ్ముకొని బతుకుతున్న వాళ్ళం. ఆ తల్లి మనమే దయతలిచి మనకి మాయ గడ్డినిచ్చినట్టుంది. ఆ గడ్డితో మనం ఇల్లు కట్టుకున్నాం. అందుకే మన గడ్డిలు ఎంత చల్లగా ఉంది. అవును మావయ్య, నాకు అత్తయ్య చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. ఏదేమైనా మన గడ్డి ఇల్లు చాలా చల్లగా ఉంది. పగలంతా పని చేసుకొనొచ్చి ఈ చల్లని గడ్డింట్లో హాయిగా పడుకోవచ్చు. ఇక నేనే చెల్లి ఎండాకాలం సెలవులకి ఎక్కడికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటూ ఆడుకుంటాం, టీవీ చూస్తూ సంతోషంగా ఉంటాం. అవునన్నయ్య, మనం ఎక్కడికి పోయేది లేదు. స్కూల్ కూడా ఎలాగో హాఫ్ డేనే ఉంటాయి కాబట్టి మనం ఇంటికొచ్చి సంతోషంగా హాయిగా ఆడుకోవచ్చు అని సంబరంగా మాట్లాడుకుంటూ ఉంటారు. కోళ్ళ, ఇక పక్కల బయట వద్దులే, ఇంట్లోనేసే. అందరం టీవీ చూస్తా హాయిగా పడుకుందాం. అలాగే అత్తయ్య, ఇప్పుడే వేస్తాను. అందరూ కాసేపు బయటకు వెళ్ళండి, నేను పక్కలు వేసిన తర్వాత పిలుస్తాను అని చెప్పగానే అందరూ బయటకొచ్చారు. బయట చాలా వేడిగా ఉంది, తట్టుకోలేకపోతారు. అనామిక ఇంట్లో కింద పక్కలు వేసింది. పిల్లలు, అత్తయ్య, మావయ్య లోపలికి రండి, పక్కలు వేశాను అని చెప్తుంది. అందరూ సంతోషంగా లోపలికి వెళ్తారు. పడుకొని చల్లగా ఆ గడ్డి ఇంట్లో సరదాగా నవ్వుకుంటూ టీవీ చూస్తూ ఉంటారు. అలా అందరూ మాయాగడ్డి ఇంట్లో సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాల్టి కథ.
మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.